పురాలు మాత్రమే మాట్లాడుతున్నాం. మా గ్రామం మాకు కావాలి, మా గ్రామం అభివృద్ధి చెందాలి. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ అమలు రద్దు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని శుక్రవారం కనిగిరిలోని సుందరయ్య భవనంలో కార్మిక కర్షక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాయల మాలకొండయ్య అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా నాయకులు పిల్లి తిప్పారెడ్డి, బడుగు వెంకటేశ్వర్లు, పి మహేష్, పి నరేంద్ర, ఏడుకొండలు, ఓబయ్య పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. యూటీఎఫ్ సీనియర్ నాయకులు మేగడ వెంకటేశ్వరరెడ్డి సహా పలువురు నాయకులు హాజరై కార్మికుల ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అసంఘటిత కార్మికులు సమగ్ర చట్టం చేయాలి, వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలి, రైతాంగ పంటకు మద్దతు ధరకి చట్టం చేయాలి. పెడతా ఉన్నాం. ఏది బిల్లు ప్రవేశపెడితే, అనధికార తీర్మానం ప్రవేశపెడితే చర్చ పెడతారు, ఓటింగ్ తీసుకుంటారు. ఓటింగ్ తీసుకుని ఓట్లు వేసేవారంటే వామపక్షాలు ఎంపీలే, ఇంకెవరు ఓటు. కానీ నిన్న అర్ధరాత్రిన జాతీయ ఉపాధి పథకాన్ని బలహీనపరుస్తూ జీవో ఒక బిల్లు ప్రవేశపెడితే అందరూ ఆమోదించారు, వామపక్షాల మినహా. కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు. కానీ మన రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు అనుకూలంగా ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచడం కోసం ఓటేశారు. ముగ్గురు ఓటేశారు. అంటే పార్లమెంట్లో చట్టాలు ఎలా ఉంటాయంటే, దేశవ్యాప్తంగా ప్రజానీకానికి వివిధ సెక్షన్లకి హక్కులకి కాపాడబడే చట్టాలేవో పక్కనెట్టేస్తున్నారు. ప్రజలకి నష్టం కలిగించే, అసంఖ్యాకంగా ఉన్న కార్మిక వర్గానికి ఇబ్బందులు కలిగించే చట్టాలేమో అర్ధరాత్రి లేట్ అవసరం కూడా 12 గంటల దాకా కూడా పార్లమెంట్ సమావేశం జరిపి అప్పుడు చేతులు మూజువారి ఓటితో, కరెక్ట్ లెక్క కూడా కాదు, చేతులు ఎత్తి లెక్కేసారు, మూజువారి ఓటితో చట్టాలు